అంటే ఇదంతా ట్రీట్మెంట్స్ హ్యూమన్స్ ద్వారానే జరుగుతుంది. సో హ్యూమన్ ఎర్రర్ అనేది ఎక్కడైనా పాసిబిలిటీ ఉంది, కానీ ఇలాంటి రిస్కులు ఉండొచ్చు అనే భయంతోనే ల్యాబొరేటరీలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సో మనం ఒక్కొక్కసారి న్యూస్ పేపర్లో చూస్తాం, వేరే వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఇద్దరు కమలలు పుడితే ఒక బ్లాక్ బేబీ ఒక వైట్ బేబీ పుట్టినట్టుగా కూడా అలాంటి పిక్చర్స్ చూస్తుంటాం. సో అది చూడగానే ఇంకా మన వాళ్ళందరికీ మనకి ఆ భయాలన్నీ కూడా మొదలవుతాయి. సో రిస్క్ అనేది కొంతవరకు ఉంటుంది, కానీ మనం దానికి తగు జాగ్రత్తలు ల్యాబొరేటరీలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి శాంపిల్కి లేబులింగ్ జరుగుతుంది. ఇప్పుడు అండం తీసుకోగానే అండానికి యూజ్ చేసే ప్రతి ట్యూబ్లోనూ దానికి లేబులింగ్ ఉంటుంది, అలాగే బార్ కోడింగ్ ఉంటుంది. స్పర్మ్ మనం తీసుకోగానే కూడా దానికి లేబులింగ్ ఉంటుంది. అండ్ డబుల్ చెకింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ మిశ్రమం జరిగేటప్పుడు యూజువల్గా ల్యాబొరేటరీలో మన మెయిన్ ఎంబ్రియాలజిస్ట్తో పాటు వేరే ఎంబ్రియాలజిస్ట్లు కూడా ఉండి వాళ్ళు క్రాస్ చెకింగ్ అని చేస్తారు, డబుల్ చెకింగ్ అని అంటారు. సో ప్రతి స్టెప్లోనూ ఆ డబుల్ చెకింగ్ జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్స్ అని కూడా అంటారు. సో అవన్నీ కూడా వాడటం వల్ల ఇంకొకటి వాడకుండా దానిలో ఆల్రెడీ సిగ్నల్స్ వస్తాయి. సో మన సో దట్ ఇట్ వాన్స్ యు ఇది చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు. సో మనం అసలు దానికి ముందే మనం అన్నీ ఆ డబుల్ చెకింగ్ అవన్నీ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుని జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది మమ్మల్ని ట్రీట్మెంట్ మొదలుపెట్టే ముందు నాకు అసలు IUI వద్దు, IVF వద్దు, ఎందుకంటే మా ఆయనకి భయం ఇంకైనా వేరే కణాలు వాడతారేమో అని. సో వేరే కణాలు అనేది వాడటం అనేది జరగదు. అండ్ మీకు ఒకవేళ కనుక మిక్సింగ్ గురించి కనుక భయం ఉంటే హస్బెండ్ కానీ వైఫ్ కానీ అన్ని స్టెరైల్ కండిషన్స్ పాటిస్తే కావాలంటే ల్యాబొరేటరీలోకి రావచ్చు, వచ్చి చూడొచ్చు, చెక్ చేయొచ్చు. బట్ అవన్నీ అవసరం ఉండదు, అది వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమే. అదర్వైజ్ నార్మల్గా ఈ అన్ని పద్ధతుల్ని పాటిస్తానే IVF ల్యాబ్లో జరుగుతుంది.